యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సంబంధాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కూడా మంచి మంచి చీరలతో మేము ముందుకు వచ్చాను. రకరకాల చీరలు, అన్ని రకాల చీరలు, మంచి మంచి చీరలు కేవలం మీ రాధమ్మ దగ్గర శ్రీహాసిని శారీస్ లో మాత్రమే అనుకుంటూ మేము ముందుకు వచ్చేసిన మీ రాధమ్మ. మీ రాధమ్మ తన కథే మరో చరిత్రని చెప్పేచ్చండి. టైం పాస్ గా కథలు వినే వాళ్ళకి కొత్త కథలు ఎవరియో కాదు, నాకదే రోజుకో సిరీస్ లాగా రిలీజ్ చేసేయచ్చు. ఎవరైనా ఉంటే సినిమా కూడా తీసేయచ్చు. అవునా రాదమ్మా అంటారు మీరు విన్నారంటే. సో కొత్త సిరీస్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిపోయాను. మన సెకండ్ ఛానల్లో స్టార్ట్ చేద్దాం. ఇదండి టస్సర్స్ అండి. మన దగ్గర టస్సర్స్ చాలా బాగుంటున్నాయి. బెస్ట్ క్వాలిటీ ప్లస్ రీజనబుల్ ప్రైసెస్. నాకు మంచి క్వాలిటీ ఇస్తున్నారండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ లంగా ఓణి స్టైల్స్ అండి. క్లియర్ గా చెప్పాలంటే ఇది ఓణి లాగా లంగా లాగా వస్తుందండి. బ్లౌజ్ కూడా అందులో రన్నింగ్ కట్ చేసుకోవాలి. పళ్ళు ఏమో ఇలా వచ్చింది. ఇవి వెనక్కి వెళ్ళిన సారీస్ కాబట్టి ఓపెన్ చేసి నా ఇష్టం వచ్చినట్టు మీరు చూపించేయచ్చు. ఓణి అంతా ఇదండి. ఇది స్పెషల్ బగ్రు ప్రింట్స్, వెజిటబుల్ ప్రింట్స్ అని కూడా చెప్పారు. అవి మనం ఫైండ్ అవుట్ చేయటం చాలా కష్టం, కానీ స్టైలిష్ గా టస్సర్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరికైనా ఇది మంచి ఆప్షన్. దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది. లంగావణి స్టైల్స్, బుట్ట చేతులు అన్ని. ఇంకా నా బ్రెయిన్ చిన్నపిల్ల దగ్గర ఆగిపోయింది. నా కూతురు కంటే ముందు బుట్ట చేతులు పెట్టి ఇదిగో నాకు బాగుందా, మా టైలర్ నాకు ఇష్టమని బాగా కుట్టాడా, ఇలా ఇలా గీతలు పెట్టి బాగోపోయినా బాగుంది అని చెప్పండి. ఈ టస్సర్ చీర ఎవరికైనా కావాలంటే ఫోటో తీసి పెట్టండి. ఇది కంప్లీట్ గా లంగావణి స్టైల్లో వస్తుందండి. దానికి బ్లాక్ కూడా అవసరమైతే వేసుకోవచ్చు. టస్సర్లోనే ఇది వైట్, రెడ్, బ్లాక్ కాంబినేషన్ లో బోర్డర్స్ లో ఇది కూడా గంగా జమున స్టైలేనండి. పైన ఒకవైపు బ్లాక్, మధ్యలో మంచి అసలు ఇది టస్సర్ లా కనిపించట్లేదు తెలుసా అండి. పట్టు క్లాత్లు వస్తాయి కదా, అంత బాగుందండి. హాఫ్ వైట్ బ్లౌజ్, రెడ్ ప్లెయిన్ ఇచ్చారు. ఓణి ఒకవైపు బోర్డర్ లాగా ఇచ్చారు. సో ఈ చీర అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను ఉన్నాయి ఇది, అందుకని పూర్తిగా ఓపెన్ చేయట్లేదు. చాలా అసలు పిక్చర్ లో కంటే అండి ఒక్కొక్కసారి బాగుంటాయి అని చెప్తాను కదా, అలాగా వచ్చిందన్నమాట. దీన్ని చూసి నేను చాలా సరదా పడ్డాను. టస్సర్స్ ఇష్టపడి వైట్, బ్లాక్ రెండు ఓకే అనుకున్న వాళ్ళకి రాధమ్మకి అన్ని కలర్స్ ఓకే. సర్వ వర్ణాలు మన అమ్మవే కాబట్టి ఏ వర్ణాన్ని నేను తీసి పడేయనమాట. సో అదొకటి. ఇది మీకు చూపించిన చీర లేదో తెలియలేదు నాకు. కనిపించిన చీరలన్నీ పట్టుకుని వచ్చాను. అన్ని పట్టు చీరలతో మీ ముందుకే వచ్చాను. కాటన్ కూడా ఉన్నాయండి, బెనారస్, జార్జెట్స్, కంచిపట్టు, ఉప్పడి పట్టు, మళ్ళీ అన్ని రకాల చీరలు. ఎవరు కొంటారు ఎవరు కొనరు అని అడుగుతున్నారండి నన్ను. కొన్ని వాళ్ళు కొనుక్కొని కట్టుకుంటారు రాధమ్మ దగ్గర. ఇది గ్రీన్ అండి. తిరిగేసి చూపిస్తున్నాను. పికాక్స్, బుట్టీస్ లాగా అక్కడక్కడ స్క్వేర్స్ కూడా బుట్టీస్ లాగా డిజైన్ చేశారు. కింద గ్యాప్ బోర్డర్స్, ఆ కలర్ నేత వచ్చిందండి బోర్డర్స్ లో. ఇది ఓవరాల్ సారీ లుక్. క్రిమ్షన్ కలర్ అనొచ్చు దీన్ని. అసలు నీ క్రిమ్షన్ కలర్ అంటే ఏంటో తెలుసా? పోనీ ఈ కలర్ నేమాలి పింక్ అండి. పింక్ కలర్స్ రాని వాళ్ళు అందరూ చీరలు పట్టుకుని తయారైపోతున్నారు తెగ. అనండి అనండి. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇది ఉప్పాడి చీర అండి. గ్రీన్ బోర్డర్స్, పళ్ళు కొంచెం కలర్ అయితే మిక్సింగ్ లాగా, ప్లస్ పింక్ కలర్ పళ్ళుతో వచ్చింది. ఇది కంచిపట్టండి. ఇవి పట్టులండి. నేతలను బట్టి మనకి కొంచెం స్మూత్నెస్ రావడం, రఫ్ రావటం, అలాగా క్వాలిటీని బట్టి ప్రైస్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇదైతే చాలా స్మూత్ గా ఉంది. బహుశా ఇది ప్రైస్ ఎక్కువ ఉంటుంది. నేను ప్రైస్ చెప్పలేను, ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ స్టాక్ వచ్చింది కదా. గుర్తుంచుకోవడం చాలా కష్టం. మెహందీ గ్రీన్ అండి, అంటే గోరింటాకు రుబ్బిన తర్వాత ముద్ద వస్తుంది కదా, ఆ కలర్. దానిలో షైనింగ్ యాడ్ అయితే ఎంత అందంగా ఉంటుందో ఆ కలర్, ప్లస్ వైన్ కలర్. దీనిలో బోర్డర్స్ లో కూడా అండి మళ్ళీ ఎండింగ్ లో పైన అటు ఇటు చీరకి గ్రీన్ యాడ్ చేశారండి. చాలా బాగుంది. రిచ్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులో మీనాకరీ డిజైన్ లాగా వచ్చిందండి. వైట్ గ్రీన్ మిక్స్ చేశారు. బ్లౌజ్ వైన్ కలర్, పక్కాగా వైన్ కలర్ అండి. వైలెట్ కలర్ అనొచ్చేమో, వైలెట్
మీకు నాకైతే తీసినప్పుడు నా మొబైల్లో వీడియోస్ తీసినప్పుడు పక్కగా పర్ఫెక్ట్ గా వస్తుంది. కలర్ ఫొటోస్ పెట్టినండి, ఫొటోస్ పెట్టినప్పుడు మారిపోతున్నాయండి, ఎగ్జాక్ట్ గా రావటం లేదు, తీయలేకపోతున్నాం. ఎందుకో వీడియో క్యాప్చర్ చేస్తే లైట్స్ ఉంటాయి కాబట్టి ఫొటోస్ కి మేము ఇన్ని లైట్లు పెట్టి మీకు తీసి ఫోటోలు చూపించలేను కదా. నచ్చితే ఇందులో ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటేనే కొనుక్కోండి, అదర్వైజ్ ఫోటోలు పెట్టమని అడగొద్దు. ఒకవేళ అది కాస్ట్లీ శారీ అయితే మీరు పే చేసిన తర్వాత మేము ఫొటోస్ పెడతాం. ఇది బెనారస్ ఫ్యాన్సీ శారీస్ అండి, చాలా స్మూత్ గా చాలా బాగుంది, లైట్ వెయిట్ లో వచ్చింది. ఇది పళ్ళు వచ్చిందండి, బ్లౌజ్ కనకాంబరం కలర్ అనొచ్చు, లేదంటే పీచ్ కలర్ సిల్వర్ కలర్ జరీతో వచ్చింది. శారీ మొత్తం బుటీస్ వచ్చింది. ఏమ్మా నువ్వేసేసుకుంటున్నావు? మళ్ళీ అల్లరి చేస్తున్నాడు చూడండి పక్కన కూర్చుని అమ్మగాడు. ఇది మస్టర్డ్ ఎల్లో అండి, పక్కగా మస్టర్డ్ ఎల్లో. నేను పసుపు రాసుకున్నాను, బాగుందా కలరు? మనకి ఫేస్ మీద ఏమి మచ్చలు అవి వచ్చేస్తూ ఉంటాయి కదా, అవన్నీ పోవాలంటే కనీసం అప్పుడప్పుడన్నా పసుపు రాసుకోవాలండి. ఇప్పుడు దొంగరాదమ్మ నిజం నిజం చెప్తుంది, ఏమో మచ్చలు వచ్చి రాసుకుందండి. ప్లస్ చెప్తున్నాను కదా, మరో చరిత్రని మా అమ్మ చిన్నప్పుడు ఒక కథ చెప్పిందండి. జయప్రద ఎవరో ఒక ఆవిడ హీరోయిన్ కింద పనిచేస్తా ఒక సినిమా ఉంటుందంట, జయప్రద. ఆవిడ లిప్స్టిక్స్ మేకప్స్ మానేద్దాం అనుకున్నప్పుడల్లా మళ్ళీ మొదటికి వచ్చిందంట లైఫ్. రాధమ్మ కూడా అలాగే అవుతుందండి. ఎప్పుడు చెప్తాను నా జీవితం మీకు అంత కథ కింద చెప్పేస్తాను. నా తరాలకి అందులో వచ్చి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుస్తుంది. టస్సర్ అండి, అసలు టస్సర్ కాదు, ఈ క్లాత్ కొంచెం రఫ్ గా వస్తుంది కదా, దీన్ని మర్చిపోతున్నానండి క్లాత్లు. మేము మెన్షన్ చేపిస్తాను, నాకు గుర్తురట్లేదు. ఇవి మనం బ్లౌజులు కూడా కుట్టించుకోవడానికి టస్సర్ అండి, టస్సర్. ఇందులో ఇంకో క్లాత్ కూడా ఉంటుంది కదా, అదన్నమాట. ఇది లైన్స్ వచ్చిందండి, పక్కా వైన్ కలర్, చాలా అంటే చాలా బాగుందండి. చూసుకుని డిసైడ్ చేసుకోండి. జెరీ బోర్డర్స్ అండి, లైట్ వెయిట్ లో ఉంది, చాలా అసలు ఫ్యాన్సీ లుక్ అండి, నాకు బాగా నచ్చేసింది. బోర్డర్స్ లో కూడా బ్యాక్ సైడ్ మనకి ఇంత నీట్ వర్క్ వచ్చింది. ముందు బోర్డర్ చూపించట్లేదు చూసారా, అదిగో బర్డ్స్ ని ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. ఇది కట్టుకుంటే మనం ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుందో అన్నదానికంటే ఈ కలర్ మనకి సూట్ అయితే ఇంకా అసలు వేరే నెక్స్ట్ లెవెల్, మనమే ఎంజాయ్ చేసేయచ్చు అన్నమాట, ఇంత అందంగా ఉంది. సో ప్రతి చీర అండి వెతికి 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 నేను కట్టుకుంటే నేను ఎలా ఫీల్ అవుతూ తీసుకుంటానని చెప్తాను కదా, చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. చాలా అంటే చాలా అండి. ఇదిగో మధ్యలో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, ఇదంతా ఎంబ్రాయిడరీ అండి. ఇంత వర్క్ కాబట్టి ఇది కొంచెం మనకి ప్రైస్ ఎక్కువ పడుతుంది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే, ఇవి నేను ఎక్కువ కట్టుకుంటాను తెలుసు కదా. నేను కట్టుకున్నది ఆల్ ఓవర్ జామ్దాని, ఫ్యాషన్ టాక్ మధ్యలో ఆల్ ఓవర్ జామ్దాని అండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇంత అందంగా ఉంటాయి. ఇవి మనం క్యాజువల్ గా కట్టుకోవచ్చు, పట్టు పార్టీ అనే కట్టుకోకలేదు. పార్టీ కట్టుకుంటే మనకి దీని ప్రైస్ అంత వాల్యూ తెలుసు కాబట్టి మనం ఎంజాయ్ చేయొచ్చు. బయట వాళ్ళకి మాత్రం మీరు క్యాజువల్ శారీ లాగా కనిపించవచ్చు. ఆల్ ఓవర్ అండి. ఇది మీకు చూపించానో లేదో, అమ్మ కట్టానో లేదో కూడా తెలియదు. బ్లౌజ్ కుట్టేసి పెట్టారు అక్కడ, తెచ్చేసుకుని కట్టేసుకుంటాను అలా కొన్ని చీరలు. ఎప్పుడు కుట్టిస్తున్నానో కూడా మర్చిపోతున్నాను. ఇదండి బెనారస్ జార్జెట్ పళ్ళు అండి, యాంటిక్ పళ్ళు, అంతా డిజైన్ యాంటిక్ కలర్ లో ఇచ్చారు, గోల్డ్ సిల్వర్ కాకుండా అన్నట్టు యాంటిక్ లా ఉంది. బ్లౌజ్ అంతా ఫ్లోరల్ డిజైన్స్ వచ్చింది. ఇది ఫాలెన్ మెటీరియల్ లాగా మనకి ఒంటికి ఎలా అతుక్కుని చాలా బాగుంటున్నాయి ఇవి. ఈ చీర మధ్యలో అంతా ఇలా ఉంది, అందుకనే మనకి ప్రైస్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉందండి దీనిలో. బ్లౌజ్ అంతా డిజైనర్ లాగా చేశారు, మనం దీనికోసం స్పెషల్ గా డిజైన్ చేయించుకోకర్లేదు. పైన ఏమో రెడ్ పింక్ కలిపిచ్చారు, కింద బోర్డర్స్ పింక్ రెడ్ కలిపొచ్చు, పింక్ అన్న రెడ్ అనొచ్చు, మిర్చి ఆరెంజ్ అనొచ్చు, మరి ఇది రెండు కలర్స్. పైన అంతా స్మాల్ బోర్డర్ సింగిల్ ఇచ్చారు. బాగుంది చీర, ఇది బాగుంది. నచ్చితే మీది, నచ్చకపోతే హాసిని కట్టి నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తా. నాకు చాలా మంది ఉన్నారండి మన ఫ్యాన్స్, ఒక 4-5 స్పెషల్ గా శారీస్ తెప్పించి ఇవ్వాలని అనుకున్నా. అది నాకు అనుకోకుండా వర్క్ మీద వర్క్ పడిపోతుంది. చెప్తున్నాను కదా, మరో చరిత్రలో జయప్రద మీ రాదమ్మని. ఆ వర్క్ టెన్షన్స్ కి మన ఫ్యామిలీ మెంబర్స్ ని కొంచెం పట్టించుకోలేకపోతున్నాను. బట్ ఇన్ మై మైండ్ దెర్ ఈస్ ఎ ప్లేస్ ఫర్ దెమ్. నేను ఇవ్వాలనుకున్న వాళ్ళందరికీ పంపిస్తాను.
ఇది ఉప్పాడ కాటన్ అండి. ఇది లాస్ట్ వీడియోలో చూపించానేమో మరి గుర్తులేదు, ఎందుకో బయటకు వచ్చింది, ఎదురుగుండా కనిపిస్తున్నాయి అన్ని పట్టుకొచ్చా. ఇది జామ్దాని అండి, కడ్డీ బోర్డర్స్ ఇచ్చి జామ్దాని ఇదంతా మనకి నీట్ గా వర్క్ ఇచ్చి, ఇవి నేను 12కి 13కి అలాగా అప్పట్లో కొనేదాన్ని అండి. ఇప్పుడు మనకి రీజన్ సారీ మొత్తం ఇలా వచ్చిందండి. ఈ పింక్ కి బ్లూ బోర్డర్స్ కదా, చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఇవి బ్యాక్ వెళ్ళిపోయి సారీసే, ఇంకొకసారి చూపించడానికి ఏమైనా పెట్టుంటాను నేను. సో ఈ చీర ఎవరికైనా, నేను మర్చిపోతున్నానండి అందుకనే 2 మాటలు మాట్లాడేస్తున్నాను. చూపించలేదో తెలియట్లేదు అంటున్నాను. అందులోనే ఇంకొక ఇది చూపించానండి, ఇది నేను కట్టుకున్నానని కూడా చెప్పినట్టున్నాను. అందులోనే ఇది ఇంకొక కలరు, ఇది కూడా పళ్ళు చాలా అసలు చూసి ఎంజాయ్ చేసే ఇచ్చండి. ఇదిగో ఇది జామ్దాని. సో వీళ్ళు చేసిన వర్క్ గోల్డ్ ప్యూర్ జరీ వేస్తారండి, సిల్వర్ ప్యూర్ జరీ వేస్తారు, థ్రెడ్స్ వాడతారు. మనకి బ్యాక్ సైడ్ ఏమో అసలు ఇది డిజైన్ చూడండి ఎంత నీట్ గా చేశారో. బ్యాక్ సైడ్ ఇంత అలా వస్తుందండి వర్క్. సో మనం అసలు ఆలోచించకుండా ప్రైస్ వాళ్ళకి ఇస్తే నేతన్నల దగ్గరికే మనకి వెళ్తాయి కదా. సో మన దాన్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. సో ఇంకా ఉప్పాడలోనే ఇవేం చేసిన చీరలు కాదు కదా, ఏమో భయం వేస్తుంది, చేసిన మళ్ళీ చేసేస్తాను కదా నేను. కాదు చేయలేదు. ఇదిగా అండి చాక్లెట్ కలర్, చాక్లెట్స్ ఇష్టమైన వాళ్ళందరూ చాక్లెట్ కలర్ కట్టేసుకోండి. ఉప్పాడ నాకు ఇష్టం, ఇది అసలు నిజం. చాక్లెట్లు ఐస్ క్రీమ్లు ఎక్కువ తింటాను, అందుకే పెద్ద పెద్ద బుగ్గులు వేసుకుని మీ ముందుకు వస్తా ఉంటాను అనమాట. 2 రోజులు తిన్నానంటే లావ్ అయిపోతాను, ఒక రోజు తినమానేసి ఉపవాసం చేస్తే సన్నం అయిపోతాయి. ఇది కడ్డీ బోర్డర్స్, బుట్టీస్ సిల్వర్ గోల్డ్ వచ్చినాయి. చాక్లెట్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ బోర్డరు కట్ బోర్డర్ లాగా ఇచ్చారండి. ఇది ఇందులో చాలా డూప్లికేట్స్ వస్తున్నాయంట. ఇవి ప్యూర్ పట్టులు అండి, ఉప్పాడ నేను తెప్పించేవి. సిల్క్ మిక్సింగ్ ఇస్తున్నారంట. కొంచెం మిక్సింగ్ ఎలా వస్తుందంటే ఇదే ప్రైస్ కి మీకు ఇవి మామూలుగా అయితే బాగా ఎక్కువ, నేను చెప్పిన ప్రైస్ కంటే ఎక్కువ ఉంటాయి. కానీ మిక్సింగ్ లో మనకి ప్రైస్ ఎలా వస్తుందంటే ఇది ఒకటి గోల్డ్ వేస్తారు, ఒకటి పాలిస్టర్ వేస్తారంటండి. నేత కాబట్టి వచ్చేస్తుంది. అదే మనకి ప్రింట్లు అనుకోండి, కలర్స్ థ్రెడ్స్ కట్టి వస్తారు కదా ఇక్కత్ పట్లు, వాటిలో మాత్రం పాలిస్టర్ అయితే మిక్స్ అవ్వదంటండి. దీనికి మాత్రం చెయ్యొచ్చు అంటండి. ఇప్పుడు కంచిపట్టు సెమీ ఎలా వస్తాయో అలాగా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఒక పట్టు వేయటం వల్ల మనకు ప్యూర్ పట్ల కనిపించేస్తా ఉంటే ప్యూర్ అని చెప్పేసి ప్రైస్ ఎక్కువ వేస్తున్నారు. ఇది ప్యూర్ అంటే కొంతమందికి అర్థమవుతుందేమో అని ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానేమో. బళ్ళు కూడా బాగుంటుందండి, ఇది ఓపెన్ చేయను ఎందుకంటే నాకు బాగా నచ్చింది. వెనక్కి ఇవ్వాలా వద్దన్న ఆలోచనలో ఉన్నాను. ఒకవేళ నచ్చిందని ఉంచుకోవచ్చు, ప్రైస్ ఎక్కువైపోతుందేమో అని వెనక్కి ఇచ్చేయచ్చు, 2 ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇవి తెలిసిన వాళ్ళే కొనుక్కుంటారండి. ఎవరు కొనుక్కుంటున్నారు? పళ్ళు ఓన్లీ గ్యాప్ జరీ ఇది ఇచ్చారు, పళ్ళు కోసం తిప్పేసాను ఇంత అలా చీరని. నేను కింద పైన పళ్ళులో ఇలా బోర్డర్ పెద్ద బోర్డర్ వచ్చింది. సో వీటికి మాత్రం ఎట్టి పరిస్థితులన్నీ కొనుక్కున్న వాళ్ళకి చెప్తున్నాను, ఎట్టి పరిస్థితులన్నీ స్టార్చ్ ఎల్లో చేయకండి. నేను స్టార్చ్ ఎల్లో చేసేసి ఇట్లా కాటన్ చీరలో చేసేసాను. ఒకవేళ స్టార్చ్ పెట్టుకున్న చీరలు మళ్ళీ ఇప్పుడు నీటిలో నింపేసి ఇలా తీసేసి పాలిషింగ్ కి ఇచ్చేద్దామా అని ఆలోచిస్తున్నాను. నా దగ్గర కొంచెం ఎక్కువ చీరలు ఉన్నాయి, కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇది కాటన్ అండి, చాలా బాగుంది. ఇది కూడా ఇది ఉప్పాడ కాటన్. ఎల్లో అనొచ్చో, లైట్ ఎల్లో అనొచ్చో, లేకపోతే లైట్ ఆరెంజ్ అనొచ్చో, మరి ఏం కలరో నాకు తెలియలేదు ఈ కలర్ అయితేనే. ఇది కూడా జామ్దాని అండి, సేమ్ ఇప్పుడు పట్టు ఎలా వస్తుందో ఇది కూడా అలా వచ్చింది. బుట్టీస్ వచ్చింది, చీర అంతా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు ఒక్కటి మనకి డిజైన్ వచ్చింది. పళ్ళు దగ్గర మనకి కొంచెం ఎక్కువ ఇచ్చారు, శారీ మొత్తం తక్కువ వస్తుందండి. పైన కింద కడ్డీ బోర్డర్స్ వచ్చింది. చీర అయితే మంచి కలర్ అండి, ఇది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా చూస్ చేసుకోవచ్చు. ఇదొక చీర. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అనుకుంటూ ఇంకో చీరలో ఇప్పుడు సిల్క్ లోకి వచ్చానండి. ఏం పెట్టుకున్నానో నేనే మర్చిపోయాను అనమాట. ఇది క్రేప్ సిల్క్ అండి, క్రేప్ కాదు మొదలు పెట్టేసింది రాదమ్మా. జార్జెట్స్ అండి, జార్జెట్స్ కి షిఫాన్స్ కి తేడా అడిగానండి మొన్న. జార్జెట్స్ అంటే కొంచెం రఫ్ గా వస్తాయో రావో ఏదో ఆ 2 తేడాలు చెప్పారండి. 2 ఒకలాగే ఉంటాయి కానీ కొంచెం జిగ్జాగ్ లో వస్తుంది అని చెప్పారు. సో అది ఏదో మీరే కనుక్కోండి. ఇది జార్జెట్ కానీ షిఫాన్ గాని అనుకుంటూ మంచి కాఫీ కలర్ అండి, అసలు ఫ్లోరల్ బటర్ఫ్లైస్ ఈ డిజైన్ చూసి తీరాల్సిందే. కానీ అండి దీని గురించి చెప్పడానికి అసలు మాటలు లేవు. ఫాలెన్ మెటీరియల్స్ క్యాజువల్ గా ఇంత కాస్ట్ లో క్యాజువల్ గా కట్టుకుంటారా అని అడగండి, కట్టుకుంటారు. నేను ఉన్నాను కదా, మా ఆయనకి ఎంతసేపు నేను
అందంగా ఇలా ఏవి నచ్చితే అవి కట్టుకుంటే ఆయన ముందు తిరిగితే ఇష్టం అండి. అందుకని ఇవి అవి అని లేకుండా రేట్ ఎక్కువ రేట్ తక్కువ అని చూడకుండా కొనుక్కుని కట్టుకుంటూ బతికేసింది మీ రాధమ్మ. ఇప్పుడు అమ్మ భక్తులకు పూర్తిగా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చింది. గోడ కొట్టిన బంతి వెనక్కి వచ్చినట్టుగా రావాల్సి వచ్చింది తప్పని పరిస్థితుల్లో. సాటిన్ క్రేప్ అండి. అసలు ఇది ఒక చీర కొనుక్కున్నాను నేను, ఇక్కడ ఒకటి కట్టుకున్నాను, మీ ముందుకు కూడా వచ్చాను. ఒక రేంజ్ లో ఉంటున్నాయండి ఇవి. ప్రైస్ ఎక్కువ అండి, మెన్షన్ చేయడానికే చూస్తాము. నాకు వాళ్ళు పట్టుకెళ్ళి మళ్ళీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంత ప్రైసీ చీరలన్నీ నేను మీకు ఇంత ఈజీగా చూపించగలుగుతున్నాను. దట్టు కొంచెం తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాను. ఇది సేల్ కోసమా అన్నట్టు కాకుండా ఇది పళ్ళు అండి, వాళ్ళే డిజైన్ చేశారు. కాఫీ కలర్ బ్లౌజ్, ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చింది చూడండి. అసలు సాటిన్ క్రేప్, కొంచెం ఒళ్ళుండి హైట్ ఉండి అందంగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఉంటుందండి ఈ చీర. దీనికి అందం వస్తుంది అన్నమాట. దీనికి తగ్గ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఈ చీర అందం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంత అందమైన చీర చూపించడానికి పట్టుకోవడానికి కూడా ఆనందపడిపోతూ ఇంకో చీరలోకి వెళ్ళిపోతున్నా. మీరు అదమ్మా జార్జెట్ అండి ఇది. ఇది కొంచెం రఫ్ వచ్చింది, జిగ్జాగ్ లాగా వచ్చింది. అసలు చూడండి, అసలు ఇవన్నీ పాస్టల్ కలర్స్ అంటారు కదా, ఎందుకు వస్తాయో తెలియదండి. వీటన్నింటిలోని జార్జెట్స్, క్రేప్స్, షిఫాన్స్ వీటన్నింటిలో ఇవే కలర్స్ వేశారండి. వేరే కలర్స్ కి ఎందుకు వెళ్ళటం లేదో వాళ్ళు తెలియదు నాకు. చూడండి, ఇది బిస్కెట్ మిల్క్ క్రీమ్ కలర్ అండి. క్రీమ్ మీద పింక్, కొంచెం వైలెట్, గ్రీన్ అన్ని కలర్స్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు కొమ్మల్లాగా. చాలా బాగుంది. స్కర్ట్ బోర్డర్ లా డిజైన్ వచ్చింది. పళ్ళు అంతా ఇలా వచ్చింది. ఇవి డ్రై వాష్ కే ఇచ్చుకోండి, లేకపోతే రోలింగ్ కి ఇచ్చుకోండి మీరు చేసుకున్నా కూడా, షాంపూ వాష్ చేసుకున్నా కూడా. ఇది చీర మొత్తం, ఇది పళ్ళు. బ్లౌజ్ అమ్మో రన్నింగ్ లోనే మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదిగో ఏముందిరా బాబు, ఇది నాదేరా, నేను కట్టేసుకుంటాను రా. చూడండి కొనేటప్పుడు అన్ని ఓపెన్ చేయను, అలా కళ్ళతో స్కాన్ చేస్తానండి నేను. ఆ కలర్ కాంబినేషన్, క్లాత్, అంతే అయిపోయింది, వేసేయండి అంటాను. పూర్తిగా ఓపెన్ చేసుకోకుండా వచ్చేసినప్పుడు ఒక్కొక్కసారి మనం దెబ్బతింటామండి, బాగోకపోవచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత. కానీ ఇది చాలా బాగుంది. అదెన్షన్ చేస్తాం కాబట్టి నాకు ప్రాబ్లం ఉండదు. అబ్బో అందులోనే ఇంకొకటి, ఒక్కొక్కసారి ఇవి ఇంట్లో వాళ్ళకి వెళ్ళిపోతాయండి, ఓపెన్ చేయకుండా. మా వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి ఆగినాయి, కానీ మా పొట్టి ఒక అక్క ఉంది కదా, అది కట్టేస్తుంది, అన్ని ఇలాంటివే కడుతుంది. మా చిన్నక్క అన్ని వర్క్లు అవి ఇష్టం తనకి. ఇదిగో చూసారా, మా పెద్దక్క నాలుగే కట్టుకుంటుంది. ఇవాళ ఏమైంది, రాధమ్మకి జ్ఞానోదయం అయ్యింది. ఇది స్కై కలర్ అండి. స్కై కలర్ మీద పింక్ రోజెస్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు. అవి మంచి మంచి కాంబినేషన్ ఫ్లవర్స్ పెట్టేసరికి ఒక అందం వచ్చేసింది. కట్టుకోవాలండి ఒక్క చీరన్నా. కొంతమంది ఏంటంటే పట్టు చీరల మీద పెట్టేస్తారు తప్పితే వీటి మీద ఇంత ప్రైస్ ఎందుకు పట్టు పెట్టుకోవచ్చు అని ఆలోచన వస్తుంది. కానీ పట్లు కట్టి 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 నేను వీటి మీదకి వచ్చేసరికి వీటి వాల్యూ తెలిసింది నాకు. అందుకనే కొనుక్కుని పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు అసలు ఆలోచించకుండా కొనుక్కుని కట్టుకుని ఎంజాయ్ చేసి అప్పుడు నాకు మళ్ళీ పర్సనల్ గా మెసేజ్లే పెడతారు కదా చాలా మంది, అలా పెట్టినా పర్వాలేదు. నేను అంత ఎంజాయ్ చేస్తానండి ఈ సారీస్ ని. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఇవి మాత్రం పట్టు చీరల్లాగే చూసుకోవాలి. ఇవి ప్రైసీ కదా. చూడండి అసలు ఎంత తేలిగ్గా ఉందో, పట్టుకున్నానా లేదా అన్నంత. ఇది మంగళగిరి వద్దు, ఇది నేను చూపించిన. ఇవి లంగా వండిలండి, కోటలో వచ్చినాయి. ఇవి చాలా బాగుంటున్నాయి అనిపించింది, జరీ కోటలాగా కనిపిస్తున్నాయి నాకు. మన పిల్లలు ఎక్కువ మంది అంటే నాకు మనవలనాలేమో, అమ్మ అంటారు కదా నన్ను. మీ పిల్లలందరూ మనవలే నాకు. నేను ఆల్రెడీ ఒక 50 ఏళ్ళ వాడికి అమ్మమ్మ అని పిలుస్తారండి నన్ను. సో పెద్ద పెద్ద అమ్మమ్మలాగా చెప్తానండి దేవుడి గురించి. అందుకని మీ అందరికీ అమ్మమ్మని, అమ్మని మానేద్దాం, అమ్మమ్మ అని పిలుద్దరు గారు నన్ను. ఇప్పుడు కక్షన్న వాళ్ళు తీర్చేసుకుంటారు కానీ రాధమ్మ ఎక్కడ లొంగదు. మీకు ఒకటి తెలుసా, కబుర్లు ఎక్కువ చీరలు చూపించి తక్కువ. గ్రీన్ ఓణి అండి, ప్యారెట్ గ్రీన్, కొంచెం డార్క్ గ్రీన్ బోర్డర్స్, మీనాకారి వర్క్, చీర అంతా లంగా అంతా లతలు వచ్చింది. పక్కగా ఎలా కనిపిస్తుంది అంటే ఇది సిల్క్ కోట అండి. కానీ మనకి
ప్యూర్ జెరీ కోటాలు వస్తాయి కదా, అలా కనిపిస్తుంది. ఇది రీజనబుల్ ప్రైస్ కాబట్టి ఇప్పుడు కొనేసుకుని ఇప్పుడు కుట్టించేసుకుని దాచిపెట్టుకుని మనకు వచ్చే పండుగలకి చక్కగా వరలక్ష్మి వ్రతం వస్తుంది, లేదంటే నవరాత్రులు ఇంకా అలా లైన్గా వచ్చేస్తున్నాయి కదా, మన పిల్లలు ఒక్కసారి వేసుకున్న ఈ ప్రైస్వి బాగుంటాయి. అలా అని ఒకసారి కాదండి, చక్కగా వాడుకోవచ్చు, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఎన్నిసార్లన్నా వేసుకోవచ్చు. అవి మంగళగిరి వద్దు, అమ్మకి కట్టేస్తాను అది. అందులోనే ఇంకొక కలర్ అండి, ఇదేంటంటే వేరే పింక్ గ్రీన్ ఇచ్చినట్టు పింక్ ఇవ్వలేదు, దీనికి మొత్తం అంతా సింగిల్ కలర్. ఇదిగో పింక్ బ్లౌజ్ ఇచ్చారండి, ఏం మార్పలేదు కదా. ఇది డౌట్గా ఉంది, ఎందుకన్నా మంచిది చూపించట్లేని మీరు అదమ్మా క్యాన్సిల్. ఇంకా చాలా ఎక్కువైపోయినాయి ఈ రోజుకి, ఇవే చీరలతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటే మీరు అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.